మాన్య శ్రీ కాంతిరామ్ గారి రాజ్యాధికార ఆలోచన విధానం వర్తిల్లాలి మాన్యవర్ కాంతిరామ్ గారి ఆలోచన విధానం వర్తిల్లాలి మాన్యవర్ కాంతిరామ్ గారి పని విధానం వర్తిల్లాలి మాన్యవర్ కాంతిరామ్ గారి పని విధానం జై బహుజన జై బహుజన వర్తిల్లాలి బడుగు బలహీన వర్గాల ఐక్యత వర్తిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్తిల్లాలి బహుజన సమాజ్ పార్టీ వర్తిల్లాలి బహుజన సమాజ్ పార్టీ అందరికీ జై భీమ్। ఈరోజు యావత్ భారతదేశం మకర సంక్రాంతి జరుపుకుంటుంది। ఈ మకర సంక్రాంతి అంటే మన జీవితాల్లో చీకటిని అజ్ఞానాన్ని తొలగిపోయి వెలుగులు రావాలని చెప్పేసి రైతులు కూలీలు భారతదేశ వ్యాప్తంగా అందరూ కులాలకి మతాలకి అతీతంగా చేసుకునేటువంటి మకర సంక్రాంతి। ఈ మకర సంక్రాంతి రోజున యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల బహుజన వర్గాలకి దిక్షితుగా ఉన్నటువంటి మా ఆత్మగౌరవ పత్రిక మా బెహెన్జీ కుమారి మాయావతి గారిది ఈరోజు 70వ సంవత్సరం। ఈరోజు 70వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా అనంతపురంలో ఇక్కడ ఉన్నటువంటి మాండేవర్ కాంతిరామ్ విగ్రహం దగ్గర మేము పూలమాల వేసి ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పించిన తర్వాత కుమారి మాయావతి కుమారి జీకి ఈరోజు మేము ప్రధానంగా ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది। కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు బెహెన్జీ కుమారి మాయావతి గారి జయంతి వేడుకలు జరుపుకోవాలి। ఎందుకంటే ఈరోజు మనం ఈ భారతదేశంలో జీవిస్తున్నాం। అంటరానితనంగా తరంగా ఊరికి బయటంగా ఇలా మనవాద సిద్ధాంతంలో ఎన్నో ఏళ్లు గడిపిన ఈ మనవాదుల సిద్ధాంతంలో నుంచి పూకుటి వేలని పాతివేసి ఇక్కడ బహుజన సమాజ్ పార్టీని మన భారతదేశంలోని 3వ స్థానంలో పెట్టిన ఘనత ఒక మాండేవర్ కాంతిరాము ఆయన శిశురాలైనటువంటి బెహెన్జీ కుమారి మాయావతికే దక్కుతుంది। అలాంటి జాతీయ పార్టీలో జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతున్న సందర్భంగా ఈ రోజు బహుజన వర్గాలంతా మేలుకొని ఈ స్థానిక ఉన్నటువంటి పార్టీలలో ఏ మాత్రం మనకి అవకాశాలు ఉండవు। కాబట్టి బహుజన రాజ్యాన్ని బహుజన దిక్షుతిని బతికించాలంటే కుమారి మాయావతి గారు ఈ దేశాన్ని పరిపాలించడమే ప్రధాన ఎజెండా। కాబట్టి బహుజనులారా రాబోయే ఎలక్షన్లలో 2027న ఉత్తరప్రదేశ్ నుంచి కుమారి మాయావతి గారిని ఈ జన్మదిన వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రిని చేస్తూ అలాగే 2029కి భారతదేశంలోనే ప్రధానమంత్రిగా చూడాలనేదే ఈ బహుజనుల సంకల్పం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా మీడియా మిత్రులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ జై భారత్। అందరికీ జై భీమ్, జై ఫూలే, జై అంబేద్కర్, జై కాంతిరామ్। ఈరోజు అనంతపురం నగరం నడిబొడ్డున మాన్యవర్ కాంతిరామ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి బెహెన్జీ మాయావతి గారి 70వ జన్మదినోత్సవాలను ఈరోజు ఘనంగా బడుగు బలహీన వర్గాలు బహుజన నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। అంతేకాకుండా ఈ దేశంలో ఎవరైనా మహిళల్లో మాకు ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు ఈ బడుగు బలహీన వర్గాలకు మాలో ధైర్యాన్ని నింపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బెహెన్జీ మాయావతి గారే। మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మేము బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులమైతేనేమి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులైతేనేమి ఈరోజు రోడ్లపైకి వచ్చి మా సమస్యల పైన
ప్రజా సమస్యల పైన మేము ఈరోజు గొంతు ఇప్పుతున్నామంటే అది యొక్క బెహాంజీ మాయావతి గారి యొక్క నాయకత్వము, వారు నేర్పినటువంటి మాకు రాజకీయాల భిక్ష అని ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మాన్యవర్ కాంశీరామ్ గారు గతంలో ఎన్నో ప్రాంతాల్లో తిరిగి బెహాంజీ మాయావతి గారిని 4 సార్లు యూపీఏ ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఆ మహనీయునికే దక్కుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా రాబోయే 2027 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో బెహాంజీ మాయావతి గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని, అదేవిధంగా 2029లో ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా కావాలనే యొక్క మా ఆకాంక్షతోటి మేమంతా కూడా బడుగు బలహీన వర్గాలుగా ఈరోజు పనిచేస్తున్నాం. ఈరోజు మేము స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు అధికారాలతోనే మేము ఈరోజు బతకగలుగుతున్నాం. మరి ఈరోజు భారతదేశం సెక్యులర్ ప్రభుత్వం అంటున్నారు, సెక్యులరిజం అంటున్నారు. మరి అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు సమానం అంటున్నారు. మరి ఎక్కడ చూసినా కూడా క్రిస్టియన్ల పైన దాడులు జరుగుతున్నాయి, మైనార్టీల పైన దాడులు జరుగుతున్నాయి, హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. మరి భగవద్గీత, ఖురాను, బైబిల్ ఈ 3 సమానం అంటాం. మరి ఈ వర్గాల పైన మరి ఎందుకు దాడులు చేస్తున్నారో ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేయాలా. అయ్యా, ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి వాక్ స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రసారం చేసుకోవచ్చు, ఎవరి భావాలను వారు స్వేచ్ఛగా వ్యక్తపరచుకోవచ్చు. మరి ఇలాంటి సంస్కృతికి ఈరోజు మీరు అందరూ కూడా అడ్డుకట్ట వేయాలని కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము, మీరందరూ కూడా ఎవరైతే బాధ్యతలు ఉంటారో వారందరిపైన చర్యలు తీసుకొని ఇలాంటి చర్యలు, ఇలాంటి దాడులు జరగనీకోకుండా కట్టడి చేయాలని ఈ పోలీసులకి, ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో బహుజనులంతా ఏకమై రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రయాణం చేస్తామని 2029కి బహుజనులకే రాజ్యాధికారం కోసమే మా ప్రయాణం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాన్యవర్ కాంశీరామ్ గారికి, మరియు అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాంశీరామ్ గారి అడుగు జాడల్లో, వారు నేర్పినటువంటి మాటల్లో, వారు చేపట్టినటువంటి పని విధానంలో బడుగు బలహీన వర్గాలంతా ముందుకు నడిచి రాజ్యాధికారం కోసమే మనమందరూ ప్రయాణం చేయాలని తెలియజేసుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. అనంతపురం జిల్లా మాన్యవర్ కాంశీరామ్ గారి దగ్గర జేబీబ్రా భారత్ పార్టీ తరపున బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారికి మా పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో 2028లో బెహెంజే కుమారి మాయావతి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్, అలాగే విధంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అందరి తరపున కూడా ఆమెని ముఖ్యమంత్రిగా, అదేవిధంగా రాష్ట్రపతిగా చూడాలని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాన్యవర్ కాంశీరామ్ గారు స్థాపించిన బీఎస్పీ పార్టీకి ఒక ఉక్కుపాదం లాంటి మహిళని ఈరోజు 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఆ ఘనత మాన్యవర్ కాంశీరామ్ గారిదే అని చెప్పేసి ఒక కూతురులా భావించి ఈరోజు ఒక కుటుంబాన్ని, ఒక బిడ్డ లాంటి మా అందరినీ మాయావతి గారి దగ్గర హక్కును చేర్చే విధంగా కాంశీరామ్ గారు ఆయన పని చేసినాడు. కాబట్టి ఈరోజు 75వ జన్మదిన శుభాకాంక్షల్ని మేమందరము, అలాగే రాష్ట్ర ప్రజలందరూ, ఇండియా ప్రజలందరూ గర్వంగా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై భీమ్, జై భారత్. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు బీఎస్పీ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి మేడం గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున మరియు మా సంఘాల అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి బీఎస్పీ పార్టీ స్థాపించి బహుజనులకు అండగా ఉండి పేద వర్గాలకు, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అండగా ఉండి మేడం ఒక ధైర్యం చెబుతూ నేనున్నానని భరోసా ఇస్తూ మేడం గారు ముందుకు పోతున్నారు. బహుజన పార్టీని నడిపిస్తూ ప్రజల్ని సరైన దారిలో నిలబెడుతూ ప్రజలకు నేను అండగా ఉంటానని చెప్పి మేడం గారు ధైర్యం చెప్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.
అంతేకాకుండా ఎక్కడ చూసినా ఈరోజు పేదవారి పైన దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మహిళల పైన చిన్నపిల్లల పైన మరి దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి. పేదవారి భూములు అన్యాయంగా లాక్కుంటున్నారు, పేదవారి స్థలాలను కూడా అన్యాయంగా ఆక్రమించుకుంటున్నారు. ఈరోజు క్రిస్టియన్ సోదరుల పైన కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. ఈరోజు మొన్న కూడేరుకాడ కూడా బస్సును అంత అక్రమంగా వాళ్ళు బస్సును కొడుతూ మరి అద్దాలన్నీ పగలగొట్టి కూడా ఇళ్ళను కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఆ దాడి పైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తా ఉన్నాము. ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని అరికట్టాలా. వాళ్ళని కూడా తక్షణమే మరి అలాంటి వారికి జీవిత శిక్ష వేయాలని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మా సంఘాల తరఫున, మా తరఫున, అందరి తరఫున తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఇంత బహిరంగ ప్రదేశంలో ఎక్కడ కూడా దాడులు చేయలేదు. కానీ వాళ్ళు ఫుల్గా మరి మందు తాగేసి వాళ్ళని చంపేస్తారు లేదన్నట్లు వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు. మేము చంపుతామని బెదిరిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇలాంటి దాడులు మేము ఖండిస్తాము, ప్రశ్నిస్తాము. అంతేకాకుండా ఈ 70వ జన్మదిన శుభాకాంక్షలు మేడం గారికి తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. ఈరోజు అనంతపురం జిల్లా మాన్యవర్ కాంశీరామ్ విగ్రహం దగ్గర బెహన్జీ కుమారి మాయావతి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఎవరైతే ఉన్నారో ఈ భారతదేశంలో వారందరికీ అన్నదమ్ములుగా ఉంటూ ఈ భారతదేశంలో ఉక్కు మహిళగా పేరు పొందిన కుమారి మాయావతి గారు ఎంతో అన్ని వర్గాలకు మేలు చేస్తూ పేద ప్రజలకు న్యాయం చేస్తూ అక్కడ పార్లమెంటులో అయితేనేమి, చట్టసభల్లో అయితేనేమి పేద వర్గాల గురించి మాట్లాడుతూ ఆమె ఎంతో కృషి చేస్తున్నారు. రాబోయే ఎలక్షన్లలో ఉత్తరప్రదేశ్ లో 2027లో ముఖ్యమంత్రి అవుతూ 2029లో ప్రధానమంత్రి కూడా అవుతారని మేము అనంతపురం జిల్లా నుంచి హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక న్యాయమైన ఉక్కు మహిళ ఉన్నది ఎవరైనా ఉన్నారంటే జాతీయ బెహన్జీ కుమారి మాయావతి గారి అని ఘనంగా చెప్పగలము. ఎందుకంటే ఆమె చేసిన పనులు ఎన్నో కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, భూ పంపిణీ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, హౌసింగ్ కావచ్చు, అన్ని అంతలక్క ఆమె న్యాయం చేశారు. కాబట్టి ప్రధానమంత్రి అయితే మనకు ఎన్నో సేవ చేస్తారని చెప్పేసి ఆమె జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్. ముందుగా మీడియా మిత్రులకి జై భీమ్ తెలియజేసుకుంటూ, సార్ ఈ దేశంలో అనేక సంవత్సరాల నుండి కూడా అనేక యుగాల తరాల నుంచి కూడా బడుగు బలహీన వర్గాలని అణిచివేతకు గురి చేస్తున్న సమయంలో మాన్యవర్ కాంశీరామ్ గారు ఆయన బహుజనుల స్థితిగతులు తెలుసుకొని తర్వాత అంబేద్కర్ ఎవరని తెలుసుకొని అంబేద్కర్ని పూర్తిగా విశ్లేషించి తర్వాత పూలేని పూర్తిగా విశ్లేషించి అదేవిధంగా పెరియార్ని పూర్తిగా విశ్లేషించి అదేవిధంగా నారాయణగూడిని పూర్తిగా విశ్లేషించి బహుజనులు ఈ దేశంలో 85% ఉన్నారు, ఎందుకు వీళ్ళు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని ఆలోచన చేసి బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా స్థాపించిన తర్వాత ఎక్కడో మానుమూరు ప్రాంతంలో ఉన్నటువంటి మాయావతి గారు ఒక బీకామ్ LLB చదివినట్టు ఆమె ఒక టీచర్గా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఆమెని బహుజన్ సమాజ్ పార్టీలోకి తీసుకొని వచ్చి ఆమెని రాజకీయ నాయకులుగా చేసి ఆమెని 4 సార్లు యూపీకి ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఈ యొక్క మాన్యవర్ కాంశీరామ్ గారిది. అదేవిధంగా ఈ దేశంలో మాయావతి గారు బడుగు బలహీన వర్గాలని కాంశీరామ్ గారి ఆలోచన విధానాన్ని ఆయన తదనంతరం ఈమె స్వీకరించి వారసత్వం స్వీకరించి భారతదేశంలో అగ్రకుల బూత్ పార్టీలకు వనికి పుట్టి చెదట్లా ఈరోజు చేస్తా ఉంది. అయితే మాలో ఉన్నటువంటి బహుజన నాయకులు, ఎస్సీ నాయకులు, దళిత నాయకులు, ఎస్టీ నాయకులు, అదేవిధంగా బీసీ నాయకులు చెంచా వర్గంగా తయారై బానిసలుగా తయారై అగ్రకుల పార్టీల్లో చెంచాలుగా వ్యవహరిస్తూ ఈరోజు మన వాళ్ళే మన కళ్ళు పొడుస్తూ మనకు రాజ్యాలుగా దూరం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గమనిస్తున్నారు, మేధావులు గమనిస్తున్నారు, విద్యావంతులు గమనిస్తున్నారు, మహిళలు గమనిస్తున్నారు. కాబట్టి ఇంకెన్నో రోజులు ఇది జరగదు. 2029కి మాయావతి మేడం గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవకాశం ఉంది. కాబట్టి బానిసలారా ఇప్పటికైనా మీరు బాంఛన బతులు వదిలి బహుజన సమాజ్ మాయావతి గారిని మీరు అందరూ కలిసి పనిచేస్తే బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుంది.
మాయతో గారు ఖచ్చితంగా ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు. ప్రధానమంత్రి అయితే నీ సమస్య, నీ కులం సమస్య, నీ జాతి సమస్య, నీ మతం సమస్య అన్ని కూడా ఈరోజు అవి మొత్తం రూపం అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎస్సీల పైన, దళితుల పైన వదిలేసి ఈరోజు క్రిస్టియన్ వాళ్ళ పైన, క్రిస్టియన్ కులస్తుల పైన వైఎస్ ప్రభువాన్ని అడ్డం పెట్టుకొని అతని యొక్క ద్రోహి మాదిరి చిత్రించి ఈరోజు ఆర్ఎస్ఎస్ చేస్తున్న పన్నాగాల్ని తిప్పుకొట్టడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు చెప్తున్నాం, ఒకటే చెప్తున్నాం, అందరు కూడా భావోద్యాలు ఉండే ఆర్ఎస్ఎస్ నాయకులారా మీకు ఒకటే చెప్తున్నాం, మీరు ఎక్కడ మసీదుల జోలికి, మీరు ఎక్కడ చర్చిల జోలికి వెళ్ళినా, మసీదుల జోలికి వెళ్ళినా మేము ఉపేక్షించేది లేదు. అందరూ ఆలోచన చేస్తున్నారు. కాబట్టి రేపు రోజులు మీకు బుద్ధి చెప్తాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ ఆగ్రహాన్ని మానేసి అందరితో కలిసినట్టుగా ఈ దేశంలో భారత రాజ్యాంగం అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని వర్గాలకి సమాన స్వేచ్ఛ హక్కు ఇవ్వడం భారత రాజ్యాంగం కల్పించింది. అది దృష్టిలో పెట్టుకొని మీరు ఉండాలని చెప్పి తెలియపరుస్తున్నాం. లేదు మీరు ఇదే విధంగా ఆ ఎస్సీ క్రిస్టియన్ వర్గాల పైన దాడి చేస్తే, వాళ్ళ జీవులు పాల్పడితే, వాళ్ళ ప్రార్థనా మందిని కూలిస్తే మీరు ఖచ్చితంగా ప్రభుత్వమే మీకు గుణపాఠం చెప్తుంది. ప్రభుత్వం పూర్తిగా ఎండగడతాం. ఇది ఈ రోజుతో స్టార్ట్ అవుతుంది. చాలా బాధలో ఉన్నారు అందరూ. కాబట్టి మీరు ఇక్కడైనా గమనించి మీ పద్ధతి మార్చుకుంటే బాగుందని చెప్పి మాయత గారి బర్త్డే 70వ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. జై భీమ్.